నమస్కారం రైతు సోదరులారా, మనం రోజు చెరువు దగ్గరకు వెళ్లి గట్టు మీద నిలబడి నీటిని చూస్తూ ఉంటాం. మెల్లగా కదులుతున్న నీరు, అక్కడక్కడ ఎగిరే చేపలు లేదా రొయ్యలు, ఇదే మన కంటికి కనిపించే దృశ్యం. అప్పుడు మన మనస్సులో ఆటోమేటిక్ గా వచ్చే ఆలోచన ఏంటంటే, ఈ చెరువు ఒక పాత్రల అంటే కంటైనర్ లాగా ఉంది. మనం ఎంత ఫీడ్ వేస్తే అంత బరువు పెరుగుతాయని రోజు లెక్కలు వేసుకుంటాం. కానీ ఒక్క క్షణం ఆలోచించండి, ఫ్యాక్టరీలో వస్తువులు తయారు చేసినట్టు చెరువులో చేపలను రొయ్యలను తయారు చేయగలమా? లేదు. ఎందుకంటే చెరువు ఒక పాత్ర కాదు, చెరువు ఒక జీవ వ్యవస్థ, ఒక ఎకోసిస్టమ్. మీ పంటను నిజంగా పెంచేది నీరు కాదు, మీ చెరువులో సహజంగా పనిచేస్తున్న ప్రకృతి వ్యవస్థ. ఈ రోజున మనం ఆ వ్యవస్థ ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో చూద్దాం. మీరు చెరువులో ఫీడ్ వేస్తారు, చేపలు రొయ్యలు ఆ ఫీడ్ ను తింటాయి. అక్కడతో పని అయిపోయిందని మనం అనుకుంటాం. కానీ అసలు కథ ఇక్కడ నుంచే మొదలవుతుంది. చేపలు రొయ్యలు తిన్న తర్వాత విడిచే వ్యర్థాలు, అడుగున మిగిలిపోయిన ఫీడ్, ఇవన్నీ ఏమవుతాయి? చెరువు ఒక ప్లాస్టిక్ ట్యాంక్ అయితే ఆ వ్యర్థాలు అలాగే కుళ్ళిపోతాయి. కానీ మీ చెరువులో అలా కాదు. మీ కంటికి కనిపించిన కోట్లాది మంచి బ్యాక్టీరియా అక్కడ పనిచేస్తుంటాయి. అవి ఆ వ్యర్థాలను విచ్ఛిన్నం చేసి మళ్లీ ఉపయోగపడే పదార్థాలుగా మారుస్తాయి. అంటే మీ చెరువు తనను తాను శుభ్రం చేసుకుని ఒక జీవంతో ఉన్న ఫిల్టర్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు మీరు ఆ వ్యవస్థను అర్థం చేసుకోకుండా అతిగా ఫీడ్ వేస్తే ఏమవుతుంది? ఆ ఫిల్టర్ పై భారం పడుతుంది, అది పని చేయటం ఆగిపోతుంది. అప్పుడు అమ్మోనియా పెరుగుతుంది, ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోతాయి, సిస్టమ్ క్రాష్ అవుతుంది. మనం రోజు వినే చాలా నష్టాలకు అదే అసలు కారణం. ఇంకా చాలా మంది రైతులు ఇక్కడే ఒక పెద్ద తప్పు చేస్తారు. నీటి రంగు కొంచెం మారగానే లేదా చిన్న మార్పు కనిపించగానే కంగారు పడిపోతారు. వెంటనే రకరకాల కెమికల్స్ వేయటం మొదలు పెడతారు. నేను ఏదో ఒకటి చేసి చెరువును నా కంట్రోల్లోకి తెస్తాను అని అనుకుంటారు. కానీ ఇక్కడే అసలు ప్రమాదం దాగి ఉంది. చెరువులో జీవశాస్త్రం, రసాయన శాస్త్రం, భౌతిక శాస్త్రం, ఈ మూడు ఒకదానితో ఒకటి బలంగా ముడిపడి ఉంటాయి. మీరు నీటి రంగు మార్చడానికి ఒక కెమికల్ వేస్తే తెలియకుండానే అడుగున ఉన్న మంచి బ్యాక్టీరియాను చంపేస్తారు. దానివల్ల ఆక్సిజన్ తగ్గుతుంది, జీవులు ఒత్తిడికి గురవుతాయి. ఒక చిన్న సమస్యను సరిచేద్దామనుకుని పెద్ద విపత్తును మీరు స్వయంగా ఆహ్వానించినట్టే అవుతుంది. అందుకే ఈ ఒక్క మాటను బలంగా గుర్తుంచుకోండి. మీరు చెరువును నియంత్రించలేరు, మీరు కేవలం దాన్ని ప్రభావితం మాత్రమే చేయగలరు. రైతు సోదరులారా, ఇప్పుడు మన ఆలోచన మారాల్సిన సమయం వచ్చింది. చెరువును ఒక పాత్రలా చూడటం మానేసి ఒక ప్రాణమున్న వ్యవస్థలా చూడండి. మీరు ఆ వ్యవస్థకు యజమాని కాదు, మీరు కేవలం సంరక్షకుడు మాత్రమే. మీరు సరైన వాతావరణం, సమతుల్యత ఇస్తే చెరువు మీకు కావలసిన లాభాన్నిస్తుంది. అవసరం లేని జోక్యాన్ని తగ్గించండి. చెరువు తనను తాను సమతుల్యం చేసుకునేలా సపోర్ట్ ఇవ్వండి. ఇదే నిజమైన స్మార్ట్ ఫార్మింగ్. ఈ రోజే ఈ మాటను మీ మనసులో బలంగా నాటుకోండి. మీరు చెరువును నడపలేరు, దానికి సపోర్ట్ మాత్రమే ఇవ్వగలరు అని. మేము చేస్తున్న ఈ సిరీస్ కేవలం సమాచారం ఇవ్వటానికి మాత్రమే కాదు, మీ ఆలోచన విధానాన్ని మార్చడానికి. సమస్య రాగానే పానిక్ అవ్వటం బలహీనత అయితే, కారణాన్ని విశ్లేషించడం మీ బలం. ఆ బలాన్ని మీకు ఇవ్వటమే మా లక్ష్యం. మీకు ఈ వీడియో గనుక ఉపయోగపడితే మీ తోటి రైతు సోదరులతో షేర్ చేయండి. మీ చెరువులో మీరు గమనించిన మార్పులను కింద కామెంట్స్ తో మాతో పంచుకోండి. ఇవాల్టి ఈ వీడియో ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో ముగిద్దాం. చేప రొయ్య పిల్లలు వేసిన తర్వాతే నీటికి ప్రాణం వస్తుందా, లేదా చేపలు రొయ్యలు వేయకముందే నీటిలో జీవం ఉంటుందా? దాని సమాధానం చాలా మందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంతకీ ఆ సమాధానం ఏంటో మన నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.